ప్రభుత్వం 2020లో ఆమోదించడం జరిగింది. కానీ ఈ రోజు 2025 నవంబర్ లో ఈ నోటిఫికేషన్ ఏదో కార్మిక లేబర్ కోడ్లు అమలవుతాయని చెప్పడం జరిగింది. ఈ రోజు పార్లమెంట్ లో సంఖ్యాబలం ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రజలు కార్మికులు అందరూ కూడా ఈ కార్మిక ఏదైతే కోడ్లు ఉన్నాయో ఆ కోడ్లు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఈ కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఈ రోజు 8 కార్మిక చట్టాలన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాన్ని కారు రాసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కానీ ఈ రోజు 178 రూపాయలు రోజుకి ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఏమైనా చర్య. ఎందుకంటే ఒక రోజుకి 178 రూపాయలు ఏ రకంగా సరిపోతాయనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు రాత్రిపూట పని చేయాలి, ఆ రకంగా వాళ్ళకు సమానంగా హక్కులు కల్పించబడతాయని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు పగలే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మరి రాత్రిపూట ఏ రకంగా మహిళలతో పని చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా కార్మిక లోకం పోరాటం చేస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులకు శాపంగా మారిన విత్తన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేసి అమెరికా దేశంతో మన దేశ ప్రధాని ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఏమో ఒప్పందం అంటే మన భారతదేశం నుంచి ఎగుమతి చేసే వస్తువులన్నీ కూడా 0 టారిఫ్ మీద ఎగుమతి చేస్తాడు. కానీ అమెరికా నుంచి మన దేశానికి వచ్చే వస్తువులన్నిటిపైన 18% టారిఫ్ చేసి మన దేశం మీద ఎగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు అమెరికా తానా అంటే మన దేశం మోడీ తానా తన్నానా అనే పరిస్థితి ఈ రోజు మోడీ చేస్తా ఉన్నాడు. మోడీ కేవలం కార్పొరేట్లకు లేదంటే ట్రంప్ కు భయపడి ఈ కార్మిక కోడ్లు అమలు చేస్తున్నారు తప్ప ప్రజలకి అనుకూలంగా లేవు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే గతంలో బీబీజీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం పెట్టడం జరిగింది. కానీ 2005లో వామపక్షాల ఎంపీలు యూపీఏ ప్రభుత్వం మీద బలవంతంగా ఒత్తిడి చేసి గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులకు ఉపాధి పని లేదు, వాళ్ళు చాలా వలసలు పోతున్నారు. మన కర్నూలు జిల్లానే ఉదాహరణ. ఎండాకాలం వస్తే పనులు లేక చాలా మంది గుంటూరుకి, హైదరాబాద్ కి, బెంగళూరుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా గ్రామాల్లోనే ఎంతో ఇంతో వేతనం తీసుకొని పని చేసుకొని బతకాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ చట్టాన్ని పెట్టడం జరిగింది. అది కూడా 100 రోజులు పని పెట్టడం జరిగింది. కానీ అది బడ్జెట్ లో నిధులు కేటాయించక 50 రోజులు 60 రోజులు పని చేయించే పరిస్థితి. కానీ ఈ రోజు బీబీజీ రామ్జీ పేరుతో చెప్పి 120 రోజులు పని గంటల 120 రోజులు పని చేస్తామని చెప్పడం జరుగుతుంది. నిధులు లేకపోతే ఏ రకంగా పని చేస్తారనేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. కాబట్టి బీబీజీ రామ్జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి, పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రైతులకు నష్టంగా చాలా పంటలు పండిస్తున్నారు రైతులు